హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిహా కిచెన్. ఈ రోజైతే నేను ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీని మనం చికెన్ బిర్యానీ టేస్ట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ని మనము 1 అవర్ పాటు నానబెట్టాలండి. శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలా నానబెట్టిన రైస్ని నానేలోపు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా ఒక బిర్యానీ గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న 7 ఎగ్స్ని వేసుకుని ఇవైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుని మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేసేసుకుందాం. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదా, చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా మనం చికెన్ తెచ్చుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఉన్న ఎగ్స్తో చక్కగా ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన పిల్లలు కానీ మనకి ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కానీ అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు చికెన్ తెచ్చే టైం లేనప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా ఎందులోని మనకి చికెన్ బిర్యానీని తీసిపోదండి. అంత టేస్టీగా ఉండే ఈ బిర్యానీని మనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో వాటర్ పెట్టి అందులోకి హోల్ గరం మసాలాలు వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని వాటర్ని అయితే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే గ్రేవీలోకి కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీగా అయితే మీరు మసాలా అండ్ కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అంత ఎక్కువగా స్పైసీ చేయట్లేదండి, మీడియం స్పైసీ చేస్తున్నాను. ఇప్పుడు అదే గ్రేవీలోకి మనం ఒక 1/2 కప్పు పెరుగునైతే వేస్తున్నానండి. ఈ కర్డ్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి. ఇలా ఒక 1/2 కప్ కర్డ్ కూడా వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మరొక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం మర్చిపోయానండి, లాస్ట్లో వేసాను. అది స్కిప్ అయ్యి లాస్ట్లో వేసానండి, నేను మర్చిపోయాను. మీరు ముందునే వేసేసుకోండి. ఇప్పుడు రైస్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ని అయితే అందులోకి వేసేసుకుని ఈ రైస్ని 80% పాటు కుక్ చేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న ఈ విధంగా రైస్ని అయితే మనం 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ని సెపరేట్ చేసి రైస్ని చక్కగా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, గ్రేవీ అంతా రెడీ అయింది కదా. ఇలా మీరు ఈ పని అయితే చేయొద్దండి, ఫస్ట్లోనే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో వేసాను. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా రెడీ అయిపోయింది కదా, మనం రైస్ అంతా కూడా వాటర్ తీసేసి ఈ రైస్ని అంతా చక్కగా ఈ గ్రేవీ పైన యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకుని గార్నిష్ చేసేసుకుని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. నెయ్యి వేయడం వల్ల మనకి రైస్ కూడా చాలా పొడి పొడిగా చక్కగా బాగుంటుందండి. అలాగే దీనిపైన నేను టిష్యూస్తో కవర్ చేస్తున్నానండి దమ్ చేయడానికి. ఇలా టిష్యూస్ వేయడం వల్ల మనకి దమ్ అనేది బయటికి వెళ్ళకుండా చక్కగా మనకి దమ్ అవుతుంది రైస్ అంటే. ఇప్పుడు ఇలా టిష్యూస్ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టేసైతే చక్కగా దమ్ అయిపోద్దండి రైస్ అయితే. బిర్యానీ అయితే మనకి చక్కనటువంటి బిర్యానీ, టేస్ట్ అయిన బిర్యానీ రెడీ అయిపోద్ది. 10 నిమిషాల పాటు మూత పెట్టేసి చక్కగా దమ్ ఇచ్చేస్తే మనం మరొక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అలా వదిలేస్తే 10 మినిట్స్ తర్వాత చూస్తే అండి ఎమ్మి ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే బిర్యానీ ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు మీరు ఇలా ట్రై చేసి ఈ బిర్యానీ చేసి పెట్టండి. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందని మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. అంత టేస్టీ అయిన ఈ చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, మా పిల్లలకైతే ఇలా బిర్యానీ చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా తిన్నారండి. మా బుడ్డోడైతే తిన్నప్పుడు మమ్మీ సూపర్గా ఉందని కామెంట్ కూడా నాకు చేశాడండి. వాడు తింటూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మన పిల్లలు ఇష్టంగా తినే వంట ఏదైనా సరే మనం చేసి పెట్టినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకి ఇంకా ఏమైనా చేసి పెట్టాలని అంత హ్యాపీ అనిపిస్తుందండి. చూడండి, ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.